తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల పరిస్థితి ఈసారి కొంత ఆశ్చర్యకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సరే, ఈ అంశాలలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లాజిక్ జరగబోతుంది. ఈసారి ఎన్నికల ప్రమాదం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పొంచి ఉంది. బీఆర్ఎస్ పార్టీ కనుక కనీసం 2 స్థానాలని కనీసం దక్కించుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక్కడ గతంలో ఫస్ట్ టైం 11 స్థానాలు వచ్చినాయి 2014లో టీఆర్ఎస్ పార్టీకి. తర్వాత 2019లో 9 స్థానాలు వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా అసెంబ్లీకి వెళ్ళి ఓటమి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరలా పార్లమెంటు ఎన్నికల్లో గనక 2 స్థానాలు మినిమం దక్కించుకోనటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు చాలా ప్రమాద గంటికలు మోగినటువంటి పరిస్థితిగా ఫస్ట్ పాయింట్ అది చూడాలి. నెక్స్ట్ పాయింట్, ఎన్నికలు జరుగుతున్నటువంటి ఒక సరళిని గనక మనం గమనిస్తే ఎన్నికల సరళిలో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోటీ ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షులకి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధంగా చూడాలి. ఇక్కడ ఎందుకు ఆ రకమైనటువంటి ఇది చూడాలి అని అంటే, ప్రజలు ఓటు వేసేటప్పుడు ఈ ఓటు వలన ఉపయోగం ఏంటి అని ఆలోచించి ఓటు వేసేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి గతంలో కూడా 2019లో అసెంబ్లీ స్థానం బీజేపీకి 1 స్థానం వస్తే 4 ఎంపీ స్థానాలని గెలుచుకుంది బీజేపీ పార్టీ. ఎందుకు? నరేంద్ర మోదీ గారి హావాను బట్టి గెలుచుకుంది. ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారికి ఓటు వేద్దామా, రేవంత్ రెడ్డి గారిని మరింత బలపరుద్దామా అన్న ఫైట్లో ఎన్నికల సంగ్రామం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు పర్సంటేజీ ఎవరికి ట్రాన్స్ఫర్ అవబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఓటు గనక బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది బలంగా ఉన్నటువంటి అంశం. బీఆర్ఎస్ ఓటు గనక బీజేపీకి గనక ట్రాన్స్ఫర్ అయితే అది 5% 10% అయితే ప్రయోజనం లేదు. ఆ 5% 10% అయ్యేటప్పుడు ఒక 10% బీఆర్ఎస్ ఓటు గనక బీజేపీకి వెళ్ళేటప్పుడు అందులో 2-3% గనక కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ లార్జెస్ట్ సీట్స్ని పూర్తి స్థాయిలో కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. చిన్న లాజిక్ని ప్రజలు గమనించాల్సినటువంటి అంశం ఉంది. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చాయి. 39.39% అబోవ్ వాళ్ళకి పర్సంటేజ్ రావటం జరిగింది. 92,35,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చి 37% వచ్చింది. 87,53,000 ఓట్లు వచ్చాయి. అంటే వీరిద్దరి మధ్య వ్యత్యాసం 4,82,000 ఓట్లు, అంటే సుమారుగా 5 లక్షల ఓట్లు మన గ్యాప్ కదా. ఇప్పుడు బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, 14% మాత్రమే వచ్చాయి. 14% మాత్రమే వచ్చాయి. ఎంఐఎంకి 7 స్థానాలు వచ్చాయి, 5% వచ్చాయి. ఇక్కడ బీజేపీకి 14% వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 39% వచ్చాయి. వేరియేషన్ గమనించాలి. ఇక్కడ వేరియేషన్, అంత వేరియేషన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కనుక 2% వేరియేషను, బీజేపీలో ఉన్నటువంటి 14% కనుక ఒక 2% 3% బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్కి బలమైన సీట్లు వస్తాయి, 6-7 సీట్లు వస్తాయి, లేదా 8 సీట్లు వస్తాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పర్సంటేజీ బీజేపీకి వెళుతుంది. ఎంత వెళుతుంది?
ఎంత వెళుతుంది? ఒక 10% బీఆర్ఎస్ ఓటు బీజేపీకి వెళ్తే 14-24 అయింది. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక 2% కనుక కాంగ్రెస్కి వెళితే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఆలోచన కావచ్చు, సరే రేవంత్ రెడ్డి గారిని మరింత బలంగా నిలబెడదాము, కేంద్రంలో రాహుల్ గాంధీ అని రావాలనేటువంటి అభిప్రాయాలు కావచ్చు, ఒక 2% కనుక వస్తే 41 వెళ్ళిపోయింది. ఇక్కడ 24 అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి 22-23 అయింది. వాళ్ళకి 41 అయింది. ఎడ్జ్ వచ్చేసింది, బలంగా ఎడ్జ్ వచ్చింది. అందుకని ఇప్పటికిప్పుడు ఈసారి ఈ ఓటు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎవరికి ఎన్ని ఓట్లు ట్రాన్స్ఫర్ వస్తాయి? బీఆర్ఎస్కి అయితే ఖచ్చితంగా పడిపోవటం అనేటువంటిది కనపడుతుంది. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ఎంత వెళ్తుంది, బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్కి ఎంత వెళ్తుంది, కాంగ్రెస్ ఉన్న ఒరిజినల్ ఓటు ఎంత తగ్గుతుంది, కాంగ్రెస్ ఓటు బీజేపీకి ఎంత వెళ్తుంది. ఇలా ఈక్వేషన్ బట్టి కనుక మనం చూస్తే ఈసారి ఒక విభిన్నమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం లేకపోలేదు. ఇక్కడ మనము నిశ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులను మనం అధ్యయనం చేసి తెలంగాణలో జరుగుతున్నటువంటి 17 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి మన జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనేక సర్వే సంస్థల యొక్క నిపుణుల యొక్క అభిప్రాయాలను స్వీకరించిన తరువాత మనకి ఇక్కడ ఉన్నటువంటి 17 స్థానాలలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఒకటి, నల్గొండ అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి స్థానాలు ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్. ఈ 7 స్థానాలు పక్కాగా కనపడుతున్నాయి. అంటే స్పష్టంగా గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీకి మల్కాజ్గిరి, కరీంనగర్, సికింద్రాబాద్, చేవెళ్ళ, నిజామాబాద్ ఈ 5 స్థానాలు భారతీయ జనతా పార్టీకి కనపడుతున్నాయి. ఎంఐఎం రసవత్తరమైనటువంటి ఫైట్ జరుగుతుంది. హైదరాబాద్లో ఎంఐఎంకే ఎడ్జి స్పష్టంగా కనపడుతుంది. ఇక ఫైట్లో ఉన్నటువంటి 4 పార్లమెంట్లు చూస్తే మహబూబ్ నగర్, మెదక్, భువనగిరి, జహీరాబాద్ ఈ 4 ఫైట్స్లో గనక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ 4 పార్లమెంట్లో స్థానాలలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ గెలిచేటువంటి ఎడ్జి కనపడుతుంది. మెదక్ బీఆర్ఎస్ లేదా బీజేపీ ఈ రెండిట్లో ఒకటి గెలిచేటువంటి ఎడ్జి కనపడుతుంది. ఇక భువనగిరి కూడా కాంగ్రెస్కి ఎడ్జి ఉండేటువంటి అవకాశం ఉంది. జహీరాబాద్ ఫైట్ ఉంది, మరి ఇది కూడా కాంగ్రెస్కి ఎడ్జి ఉండేటువంటి అవకాశం. అంటే ఫైట్లో ఉన్నటువంటి 4 స్థానాల్లో 3 స్థానాలు కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ 7+3 అంటే 10 సీట్స్ అంటే డబుల్ డిజిట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి చాలా కారణాలని మనం గమనించవచ్చు. భారతీయ జనతా పార్టీకి మల్కాజ్గిరి, కరీంనగర్, సికింద్రాబాద్, చేవెళ్ళ, నిజామాబాద్తో పాటు మెదక్ కూడా ఛాన్స్ ఉంది. మెదక్తో పాటు ఇక్కడ మనం గమనించాల్సింది డీకే అరుణ బలమైనటువంటి అభ్యర్థి కావటం. సరే ఏదైనా కానీ కొన్ని సమీకరణాలను మనం పరిశీలిస్తే కొంత ఇటు బీజేపీకి కూడా ఒకటి లేదా వస్తే ఇంకొకటి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే ఈ రకంగా దీంట్లో చాలా లోతైనటువంటి ఈక్వేషన్స్ను కూడా మనం గమనించాలి. సరే ఒక్కసారి